చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ సత్యము గలదయ్యా, గతించుతున్న వారిని బ్రతికించును నీ మాట, బలింపబడిన వారిని విడిపించును నీ మాట, గతించుతున్న వారిని బ్రతికించును నీ మాట, బలింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ. యేసు చేసిన సేవ ఏంటో మీరు తెలుసుకోవాలి. యేసు చేసిన బోధలేంటో మీరు తెలుసుకోవాలి. యేసుని ఏ విధంగా మనుషులు రక్షించాడో మీరు తెలుసుకోవాలంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడుతుంది. ప్రియులారా, ఒక మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో చక్కగా తెలియపరచబడుతుంది. యేసు క్రీస్తు ప్రభు భూమి మీద ఆయన చేసిన కార్యాలు గాని, ఆయన చేసిన కార్యక్రమాలు గాని, ఆయన చేసిన బోధన గాని, ఆయన చేసిన ప్రార్థన గాని, ఆయన చేసిన పరిచర్య గాని ప్రియులారా పుస్తకాలలో రాయాలన్నా, గ్రంథాలలో రాయాలన్నా ఈ భూమి ఆకాశమే పట్టదు అన్నాడు భక్తుడైన యోహాను గారు. భక్తుడైన యోహాను గారు యేసుక్రీస్తు గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తుకు సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి యోహాను గారు, యేసుక్రీస్తుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి యోహాను గారు. ప్రియులారా, అంటే యేసు ప్రభు చేసిన బోధన గాని, యేసుక్రీస్తు చేసిన యొక్క పరిచర్య గాని, ప్రియులారా ఆయన జీవించిన జీవితం ప్రియులారా 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాల వరకు కూడా ఆయన దేవుడి సేవలోకి రాలేదు. ప్రియులారా, ఆయనకి ఇచ్చిన సమయం చాలా కొంచెమే. ఆయనకి 3.5 సంవత్సరాలు ఆయనకి సమయం ఇచ్చాడు. 3.5 సంవత్సరాలల్లా ఆయన చేసిన యొక్క ప్రసంగాలు గాని, ఆయన చేసిన యొక్క ఉపదేశాలు గాని, ఆయన ఇచ్చిన యొక్క సందేశాలు గాని, ఆయన చేసిన ప్రార్థన గాని, ఆయన వెళ్ళిన ప్రాంతాలు గాని, ఆయన తిరిగిన గ్రామాలు గాని చూసుకుంటే ప్రియులారా చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. 3.5 సంవత్సరాలే ఇంత సువార్తను ప్రకటించాడంటే, ఇంతగా ప్రార్థన చేశాడంటే, ఇంత పరిచర్యను చేశాడంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మాటలింటిని సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. యేసయ్య మన కొరకు చేసిన యొక్క బోధన కానీ, వాక్యాలు కానీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు మన జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే 2 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం ఒక మాట ఉంది ప్రియమైన సహోదరులారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ భూలోకానికి వచ్చును అని ఉంది ప్రియమైన సహోదరులారా. అంటే ప్రియులారా, ఎందుకు ఈ మాట పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడంట. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చిండు, పాపంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిండు. పాపంతో పట్టుబడుతున్న సమాజం, పాప
మనిషిలో స్వార్థము, అసూయ, కుట్ర, భయంకరమైన పాపంతో నింపబడిన మనిషిగా మార్చడానికి, మనిషిలో ఉన్న మానవత్వాన్ని ప్రియరా మార్చివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన వచ్చిన సమయంలో ప్రేమిసోడా రోమా రాజ్యము పరిపాలన చేస్తుంది ప్రియులారా. భయంకరమైన పరిస్థితులు ప్రియులారా, భయంకరమైన ప్రాంతం, భయంకరమైన మనుషులటువంటి స్థలం ప్రియులారా. మరి ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ప్రేమించగలరా, ఆయన రాజుగా ఉండి, ధనవంతుడిగా ఉండి, అధికారిగా ఉండి కూడా ప్రేమించగలరా ఒక మరియ ద్వారాగా ఈ భూలోకానికి వచ్చిండు ప్రియులారా. మరియ గర్భం ద్వారా ఈ భూలోకానికి వచ్చిండు ప్రేమించగలరా. మరియ ఒక పాత్రగా ఎన్నిక చేయబడ్డది ప్రియులారా. మరియమ్మ గారు ఒక ఎన్నిక చేయబడ్డది. యేసుక్రీస్తును తన గర్భం వెంట ఈ భూమికి రావటానికి ఒక పాత్రగా ఉపయోగపడ్డది. కన్యకే ఉండగానే తన జీవితాన్ని కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకుంది, విశ్వాసాన్ని కాపాడుకుంది ప్రియులారా. ఈరోజు ఆ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఇదిగో మనిషిని రక్షించడానికి వచ్చిండు, మనిషిని మార్చడానికి వచ్చిండు, మనిషి యొక్క పాపంలో నుండి విడిపించడానికి వచ్చిండు, మనిషి యొక్క శోభంలో నుండి వారిని విడిపించడానికి వచ్చిండు, మనిషి యొక్క రోగంలో నుండి వారిని విడిపించడానికి వచ్చిండు, సమాధానం లేని కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి వచ్చిండు ప్రియులారా. ఆయనకి నెమ్మది లేని కుటుంబానికి నెమ్మది ఇవ్వడానికి వచ్చిండు ప్రియులారా. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యేసయ్య ఈ భూమి మీదకు ఎందుకు ప్రవేశించబడ్డాడంటే, ఇదిగో మానవులందరూ కూడా చెడిపోయి ఉన్నారు కాబట్టి, మానవుడి ఆలోచనలన్నీ కూడా చెడిపోయి కాబట్టి, మానవుడి పద్ధతులన్నీ కూడా చెడిపోయి కాబట్టి, మానవుడి యొక్క క్యారెక్టర్ మంచిగా లేదు కాబట్టి, మానవుడి యొక్క బుద్ధులు మంచిగా లేవు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చింది. చెప్పండి కదా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రేమ సోదరులారా, మన జీవితాలను మార్చడానికి వచ్చింది ప్రియులారా, మన యొక్క స్థితిగతులు మార్చడానికి వచ్చి ఉన్నాడు ప్రేమని సహోదరి సహోదరులారా. ఈరోజు ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చిండు ఎందుకంటే పాపిని రక్షించడానికి వచ్చిండు ప్రియులారా, పాపంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చిండు ప్రేమని సహోదరులారా. ఈరోజు ప్రేమని సహోదరులారా, మన జీవితంలో సంతోషంగా ఉన్నామంటే, మన కుటుంబంలో సంతోషంగా ఉన్నామంటే యేసయ్య దయ వల్ల, యేసయ్య రక్షణ వల్ల, యేసయ్య కృప వల్ల మన జీవితాలు మన యొక్క ప్రియుల కట్టబడుతున్నాయి అంటే, మన యొక్క జీవితాలు మార్పు చెందుతున్నాయి అంటే ఎంత అద్భుతమైన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. యేసయ్య 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన చేసిన యొక్క బోధన కానీ ఆయన జీవితం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, బైబిల్ ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎన్ని పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభు పాడపోయిన పాటలు, ఎన్ని పుస్తకాలు పాటలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని బైబిల్ ప్రింట్ అవుతుందో చూడండి, ఎన్ని పాఠ పుస్తకాలు ప్రింట్ అవుతుందో చూడండి. ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో ఎన్ని బైబిల్ గ్రంథాలు ముద్రించబడుతున్నాయో, ఎన్ని పాఠ పుస్తకాలు ముద్రించబడుతున్నాయో, అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయో, అనేక జీవితాలు మార్చబడుతున్నాయంటే అది యేసయ్య దయ వల్ల, యేసయ్య మాట వల్ల ప్రేమని సహోదరులారా. చెప్పండి కదా ప్రేమని సహోదరులారా, మన ప్రభు ఈ రోజు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు ప్రియులారా. ఆ రక్షణ మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ మనం పొందుకోవాలి ప్రియులారా. ఆ రక్షణ మనం పొందుకున్నప్పుడు, ఆ రక్షణలో మనం నిలబడ్డప్పుడు, ఆ రక్షణ కోసం ఎదురు చూసినప్పుడు ప్రభు ప్రియులారా ఉచితముగా మనకి రక్షణ అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఉచితముగా ఆయన మనకి కృప అనుగ్రహిస్తాడు ప్రియులారా. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో అంటారు ప్రియులారా, యెహోవా హస్తము రక్షింపగలిగినట్లు పుచ్చగాలేదు, ఆయన చెవులు వినపడినట్టుగా ఆయన చెవులు మందంగా కాలేదు, నీకు నీ దేవుడికి పాపంలో అడ్డుగా వచ్చి నీ ప్రియులారా. దేవుణ్ణి చేరుకోవాలన్న మానవుడి యొక్క తపన, దేవుడి దగ్గరతో వెళ్ళాలనేది మానవుడి యొక్క తపన, దేవుడి యొక్క ప్రేమను పొందుకోవాలన్న మానవుడి యొక్క తపన, దేవుడితో సారోసం చేయాలన్న మానవుడి యొక్క తపన
ప్రేమ సహోదరా, మనిషిలో పాపము దోషం కావటం వల్ల, పాపంలో మనిషి ఉండటం వల్ల, పాపానికి బానిసగా కావటం వల్ల, పాపానికి అలవాటు కావటం వల్ల మనిషి దేవుడితో సామరస్యాన్ని కోల్పోయారు, మనిషి దేవుడితో ఉన్న ప్రేమను కోల్పోయాడు ప్రేమని సహోదరులారా. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడితో ఉన్న బంధాన్ని, దేవుడితో ఉన్న సామరస్యాన్ని, దేవుడితో ఉన్న ఆత్మీయతని తిరిగి కలపటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ప్రేమని సహోదరులారా. చెప్పట్లు కొడదామా ప్రేమని సహోదరి సోదరులారా. ఈ రాత్రికాల సమయంలో మేమెందుకు ఈ లైట్లు పెట్టి, కుర్చీలేసి, పేజీలేసి, ఫ్లెక్సీలేసి, పోస్టర్లేసి, సౌండ్ సిస్టమ్ పెట్టి ఇంతగా ప్రార్థన చేసి కన్నీళ్ళు కాచి ఎందుకు చేస్తున్నామంటే కొంతమందిరైనా యేసయ్యని తెలుసుకుంటారేమని, కొంతమందిరైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు నమ్ముతారని, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే వారికి రక్షణ దొరికిందని ఈ ప్రయాస, ఈ కష్టము, ఈ భారత ప్రేమని సహోదరి సహోదరులారా ఎవరి మందిరంలో వాళ్ళు పెట్టుకోవచ్చు ప్రియులారా. కానీ అలా కాదు ప్రేమించరా. మనం ప్రతి సంవత్సరం కూడా ప్రియులారా మనం 100 మందికి బెడ్షీట్లు ఇచ్చి దేవుడి మాటలు ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళ జీవితంలో యేసయ్య ఇచ్చే రక్షణ పొందుకోవాలని ప్రేమిని సహోదరి సహోదరులారా. ఈరోజు ఈ ఆనందం, ఈ సంతోషం ప్రేమి సోదరా నీ జీవితాంతం కూడా ఉండాలి ప్రియులారా. నీ కుటుంబంలో కూడా ఆనందం ఉండాలి, నీ పిల్లల జీవితంలో కూడా ఆనందం ఉండాలంటే ప్రేమి సోదరా ఇది ప్రభు ఇచ్చే రక్షణ నువ్వు పొందుకోవాలి, ప్రభు ఇచ్చే రక్షణ నువ్వు పొందుకోవాలి ప్రియులారా. మనిషి ఎలాగైపోయారంటే పాపానికి బానిసగా అయిపోయారు, పాపానికి అలవాటు పడిపోయారు ప్రియులారా. దేవుడితో ఉండవలసిన ఆ ప్రేమ బంధం అయిపోయినట్టు తెగిపోయింది ప్రియులారా. అందుకనే యేసయ్య ఎందుకు వచ్చారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనంలో చెప్పబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనంలో తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించాడు. యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రజల యొక్క పాపముల నుండి విడిపించడానికి, ప్రజల యొక్క జీవితాలను మార్చడానికి. మానవుడు హృదయం చెడిపోయింది కాబట్టి, మానవుడి ఆలోచనలు చెడిపోయింది కాబట్టి, దేవుడితో బంధము లేదు కాబట్టి యేసయ్య తన ప్రజలను రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమికి ఆయన వచ్చాడు ప్రియులారా. ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకోవాలి ప్రియులారా. ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకోవాలి ప్రియులారా. వాక్యాలు వింటున్నాం కానీ, ఎన్నో ఆరాధనలకు వెళ్తాం కానీ, ఎన్నో మెసేజ్లు వింటున్నాం కానీ మనలో అనేది ఒక మార్పు రావాలనేదే ఈ యొక్క దైవజనుడి యొక్క తపన. మన కుటుంబంలో మార్పు రావాలని, మన ఆలోచనలో మార్పు రావాలని, మన ప్రవర్తనలో మార్పు రావాలని, యేసు చేసిన బోధలు అయ్యే, యేసు చేసిన సందేశాలు అయ్యే. యేసు ప్రేమేశ్వర ఎందుకు మనిషి ప్రియురా యేసయ్య చెప్పాడుగా తమ ప్రజల నుండి వారి పాపల నుండి వారిని ఆయన రక్షించును అంటే ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన విడిపించేవాడు ప్రియులారా. అదేవిధంగా యోహాను లోకాసు వార్త ప్రియులారా 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక చక్కని మాట కనపడుతుంది ప్రియులారా. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము అని గాబ్రియేలు దూత అక్కడున్న గొల్లలకు చెప్తుంది ప్రేమని సహోదరా. చదువు మాట. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఆయన ప్రభువైన క్రీస్తు అని ఆయనకు అభిషిక్తుడని అర్థం. చాలా ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం అంట. ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ముగిపోరు కూడా ఏ కుటుంబంలో చూద్దామన్నా, ఏ బిడ్డల్లో చూద్దామన్నా ప్రియులరా సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చుకునైనా బట్టలు తెచ్చుకుంటాం, అప్పు తెచ్చుకునైనా మంచిగా మాసం కూర వండుకుంటుంటాం. ఎందుకంటే డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి, యేసయ్య మన కొరకు జన్మించారు కాబట్టి, యేసుక్రీస్తు మన యొక్క భూమి మీదకి దిగి వచ్చారని
ప్రియులారా, కుటుంబంలో ఆనందం ప్రియులారా, పిల్లల్లో ఆనందం ప్రియులారా, పెద్దల్లో ఆనందం ప్రియులారా, చర్చిలు వెలుగుతుంటే లైట్లతో స్టార్లతో ప్రియులారా, ముఖాల్లో ప్రియులారా బట్టలతో మనుషులు వెలిగిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు సంతోషపడుతుందంటే, దేవుడు ఎప్పుడు ఆనందపడుతుందంటే ఎప్పుడైతే ప్రియమైన సహోదరి సహోదరా ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చేటప్పుడు, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చేటప్పుడు, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడు, పరలోకమందున్న తండ్రి ఆనందపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే, నేను మొదటగా మీకు మూలవాక్యం చెప్పినట్టుగా తిమోతి పత్రికలు చెప్పబడినట్టుగా ప్రియమైన సహోదరా, ఇదిగో ప్రియులారా, లోక పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినని అపోస్తుడైన పౌలు తిమోతిలో చెప్పాడు. ప్రియులారా, మాట ఆ మాట ఎందుకు చెప్పబడదంటే, ఇదిగో మనం రక్షించడానికి, మన కాపాడటానికి. ప్రియులారా, ఈ బతికే 70-80 సంవత్సరాలు జీవితంలో ప్రియులారా స్వార్థాలు, అసూయ, దేశాలు, కుళ్ళు, కుతంత్రాలు, ప్రేమేశ్వరులరా, ఈ కొంపలు ఎవరిని ఆ కొంపలు పెట్టి, ఆ కొంపలు ఎవరు ఈ కొంపలు పెట్టి, ప్రేమేశ్వరుల జగడాలు, మనుషులు మనల్ని ఎత్తించుకోవడానికి, మనుషులు గొప్ప చెప్పుకోవటానికి ఏం తెలియనట్టుగా ప్రేమేశ్వరులరా కాకమ్మ కథలు చెప్పుకొని ఈరోజు మనిషి బతికే కొద్ది కాల జీవితంలో ఎన్ని నటనలు, ఎన్ని డ్రామాలు, ఎన్ని మ్యూజిక్లు ప్రేమేశ్వరుడా, ఇంకా ఈ సెల్ ఫోన్ వచ్చినాక ప్రేమేశ్వరుడా, ఈ సోషల్ మీడియా వచ్చినాక ప్రేమేశ్వరుడా, కుటుంబంతో కలిసి భోజనం చేయటం కానీ, కుటుంబంతో కలిసి 4 మాటలు పంచుకోవడం కానీ, పిల్లలతోనూ కొడుకులతో కలిసి 4 మాటలు సమాధానం కలిగే మాటలు ఏమన్నాయంటే ఏమీ లేవు. పిల్ల ఎవరి గదిలో వాళ్ళే, ఎవరి చేతుల పైన వాళ్ళే, ఎవరు షాటింగ్ వాళ్ళే, ఎవరు ఫేసింగ్ వాళ్ళే, ఓరు పెట్టు వాళ్ళే, ఓ షాటింగ్ వాళ్ళే. ప్రేమించుకోగలరా, మనిషి ఏమైపోతున్నాడంటే ప్రియులరా, తనేమి చేస్తున్నాడో తనకి తెలియకుండా జీవిస్తున్నాడు. అందుకనే ప్రేమించుకోగలరా, మనం బతికే కొద్ది కాలంలోనే ఇదిగో దేవుడి కొరకు మనం బ్రతికితే, దేవుడి కొరకు మనం జీవిస్తే, దేవుడికి మన మనస్సుని అర్పగిస్తే, దేవుడికి మన జీవితాన్ని సమర్పిస్తే, ఆ దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను పాపంలో నుండి విడిపించడానికి వచ్చాడు. రెండోదిగా ఫస్ట్ పాపల నుండి విడిపించడానికి వచ్చిండు. మూడోదిగా రక్షణలోనికి ఈతకు వచ్చిండు. మూడోదిగా ఈ లోకంలో నువ్వెంతకాలం జీవించినా చనిపోయాక నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రేమ సోదరుడా, ఆయన వచ్చాడు, చేశాడు, అప్పగించాడు, వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత నీ మీద ఉన్నది, ఆ బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రేమ సోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచి. ఎన్నో పండుగలు గడిచిపోతున్నాయి, ఎన్నో వారాలు గడిచిపోతున్నాయి, ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి, ఎన్నో డిసెంబర్ గడిచిపోతున్నాయి, ఎన్నో క్రిస్మస్ పండుగలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, క్యాలెండర్లు దాటుతున్నాయి. కానీ మన జీవితంలో మార్పు కలిగిందా? మన కుటుంబంలో మార్పు కలిగిందా? మన ఆలోచనలో మార్పు కలిగిందా? మన చూపుల్లో మార్పు కలిగిందా? మన ప్రవర్తనలో మార్పు కలిగిందా? మన సాక్ష్యం బాగుందా? మన కుటుంబం బాగుందా? ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? ఎదుటి వారి దగ్గర మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధమైన గంధాన్ని పెట్టుకుంటున్నాం మనం, పరిశుద్ధమైన మందిరంలో అడుగు పెడుతున్నాం మనం, దేవాతి దేవుని సూచిస్తున్నాం మనం. మన కుటుంబం ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఒక్కసారి మనకి మనమే ఆలోచన చేసుకొని ఈ రాత్రిలో, ఈ రాత్రికాల సభలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎగనుంచైనా నీ జీవితం బాగుపడాలంటే, ఎగనుంచైనా నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ పిల్లలు కట్టబడాలంటే, నీ ఆర్థిక పరిస్థితులు మారాలంటే, నీ మీద ఉన్న రోగముల నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీ మీద ఉన్న శోధన నుంచి నువ్వు విడిపించబడాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిని నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించాలి. ప్రియులారా, ఏదో నమ్మావంటే నమ్మావో, ప్రార్థన పోత్రం పోత్రం అంటే కాదు ప్రియులారా. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, 14 వచ్చిన ఒకసారి చదివిన, సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన పిల్లలకి భూమి మీద సమాధానం జరగనంటాడు. ప్రియమేసో అంటే సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమ, ఆయనకి
వారికి దేవుడు చెప్తున్నాడు సమాధానం ఇస్తాడంటారు. ఈరోజు ఏ కుటుంబానైనా కదిలేయండి, ఏ యోనస్తునైనా కదిలేయండి, ఏ యువత బిడ్డనైనా కదిలేయండి, ఆఖరికి 95 సంవత్సరాలు రేపు మాత్రం సమాధి పోయే ముసలికి కూడా అనేకమైన కోరికలు వచ్చేసినాయి. ఎవరు కదిలించిన మనశ్శాంతి లేదు, ఎవరు కలిసిన నెమ్మది లేదు. ఎప్పుడు చూద్దామైనా పనికి వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు చూద్దామైనా డ్యూటీకి వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు చూద్దామైనా వ్యాపారం చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, డ్యూటీలు చేస్తున్నావు, ఆధారం చేస్తున్నావు, ఈ పేరు చేస్తున్నావు. నీ జీవితంలో దరిద్రం మాత్రం రావట్లేదు, నీ జీవితంలో అప్రమం మాత్రం రావట్లేదు, నీ జీవితంలో రోగాలు అనేది పోవట్లేదు, నీ జీవితంలో శోభనాలు మాత్రం పోవట్లేదు. పురుషులారా, ఒళ్ళంతా ఎర్రబెట్టుకుంటున్నావు, చేతుల్లో నిండా కాళ్ళ నిండా అనేకమైన విధాలుగా అనేకమైన రకాలుగా రోగాలు వేసుకున్నారు. కానీ ఈరోజు భూమి మీద మనకి సమాధానం ఇవ్వటానికి సమాధానం కప్పడం అంటే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, ఈ సేవకుడి యొక్క తప్పనేంది, సేవకుడి యొక్క ప్రేమ ఏంటంటే మీరు దేవుని తెలుసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. మీ జీవితాలు ఈరోజు ఏ కుటుంబం చూద్దాం సమాధానం లేకుండా అయిపోయిందండి, ఏ కుటుంబం చూద్దాం నెమ్మది లేకుండా అయిపోయిందండి. అందుకనే ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, పిల్లరా, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇదిగో నా సేవకుని ఏర్పాటు చేసుకున్నాను, నా సేవకుని నేను నిలబెట్టుకున్నాను, నా సేవకుని యొక్క మాటలు నా మాటలే, నేను చెప్పి నా మాటలు నా సేవకుని నోట్లో నేను పెట్టాను. బైబిల్ చెప్తూ నిలబడబోయినప్పటికీ మాట్లాడేది నేను అని అన్నాడు. ప్రేమేశ్వర, ఈరోజు నువ్వు ఏ భారంతో ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు, ఏ ఇబ్బందితో ఉన్నావు, ఏ ఒక్క సమస్యలతో సతమతమవుతున్నా కానీ ఈరోజు నోరు తెరిచి యేసు క్రీస్తుని నువ్వు ఆహ్వానిస్తే, యేసు క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిని అంగీకరిస్తే నీ జీవితం మారిద్దండి, నీ పరిస్థితి మారిద్దండి, నీ యొక్క స్థితి గతి కూడా మారిద్ది. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు, చాలా మంది తెలియని వాళ్ళు, బైబిల్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన అమెరికా వాళ్ళు దేవుడుగా అనుకుంటారు. ప్రేమిసోడా, అమెరికా వాళ్ళ దేవుడు కాదండి. ముందుగా సువార్త తెలిసిందే మనకు తెలిసిన 7 సంవత్సరాల తర్వాత అమెరికాకి వెళ్ళిపోయింది సువార్త. యేసుక్రీస్తు ఎక్కడ పెట్టారనుకున్నా ఆసియా ఖండంలో పెట్టిండు. ఆసియా ఖండం ఎక్కడుంది? మన ఇండియాలోనే. ప్రేమిసోడరా, యెరూషలేముకు దగ్గరగా బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. అమెరికా దేవుడు తెల్లల దేవుడు నల్లల దేవుడు అంటారు, కానీ ఆయన నల్లల దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు. కానీ బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యం 10:36 ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ. ఆ కులానిక, ఈ కులానిక, ఈ పట్టణానిక, ఆ పట్టణానిక, ఈ రాష్ట్రానిక, ఆ రాష్ట్రానిక, ఈ దేశానిక, ఆ దేశానిక, అవన్నీ మధ్య సహోదరా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఆయన దేవుడు. ఆయన కులాన్ని చూడడు, ఆయన మతాన్ని చూడడు, రంగుని చూడడు, ప్రాంతాన్ని చూడడు, పట్టణాన్ని చూడడు, దేశాన్ని చూడడు. ప్రియ సహోదరా, నీ గుణాన్ని చూస్తాడు, నీ యొక్క గుణాన్ని చూస్తాడు. ప్రియారా, నీ యొక్క జీవితం మారాలని చూస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ సేవకుడు నోటి మాట్లాడుతున్న మాటలు దేవుడు మాటలు. కాబట్టి మన బ్రతికే 70-80 సంవత్సరాల్లో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో వాటికి